జూబ్లీహిల్స్ లో జరుగుతున్న ఉప ఎన్నికలు కారు బుల్డోజర్ కు మధ్య జరుగుతున్నాయని, ఎన్నికల తర్వాత మీ ఇంటికి కారు రావాలో బుల్డోజర్ రావాలో జూబ్లీహిల్స్ ప్రజలే తేల్చుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. అందరి చూపులు జూబ్లీహిల్స్ వైపే ఉన్నాయని, మోకా తిన్న తెలంగాణకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో మోకా వచ్చిందని, ఇక్కడ కొట్టే దెబ్బకు ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం అదిరిపడాలని పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా సోమవారం రెహ్మత్ నగర్లో ఎస్పీఆర్ గ్రాండ్లో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో మోసపోయిన, దగాపడిన ప్రతి ఒక్కరిని కలిసి బాకీ కార్డులు పంచాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ను ఓడిస్తేనే 6 గ్యారంటీలు అమలవుతాయని చెప్పారు. మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అత్తలు, కోడళ్లు, ఆడపిల్లలు, గర్భిణీలు, బాలింతలు ఇలా అందర్నీ మోసం చేసిందని విమర్శించారు. మోసకారి కాంగ్రెస్ కు జూబ్లీహిల్స్ ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పాలని రాష్ట్రమంతా ఎదురు చూస్తుందని చెప్పారు. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ విజయం పక్కా అని, మెజారిటీ ఎంత అనేది తేలాలని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. నెల రోజులు కార్యకర్తలు నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్లి కలిసికట్టుగా పనిచేసి గులాబీ జెండాను రెపరెపలాడించాలని పిలుపునిచ్చారు. మాగంటి గోపీనాథ్ చిన్న వయసులోనే చనిపోవడం బాధాకరమని, గోపన్న ఆశయాలను నెరవేరాలంటే మాగంటి సునీత గోపీనాథ్ గెలవాలని పేర్కొన్నారు. నీతి, నిజాయితీ, ప్రజలు మనవైపు ఉన్నారని, కాంగ్రెస్ మాటలకు మోసపోయిన వారు బీఆర్ఎస్ ను గెలిపించేందుకు రెడీగా ఉన్నారని చెప్పారు. సమావేశానికి వచ్చే దారిలో తాము ఆగితే షబానా, స్వప్న అనే 2 ఆడపిల్లలు దుర్గాదేవి, కాళికామాత లెక్క కాంగ్రెస్ భరతం పడతామని చెప్పారని వివరించారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కూలగొట్టడమా అని కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి సర్కార్ ఒక ప్రాజెక్టు కట్టలేదు, ఒక ఇల్లు కట్టలేదు, కానీ హైడ్రా పేరుతో ఎన్నో ఇళ్లు కూల్చివేసిందని దుయ్యబట్టారు. హైడ్రా బుల్డోజర్లు ఆగాలంటే తెలంగాణను గద్దల్లా తింటున్న కాంగ్రెస్ ను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. జీవోలతో 42% బీసీ రిజర్వేషన్ నిలబడదని తెలిసి నాటకాలాడిన రేవంత్ రెడ్డిని చిత్తుగా ఓడించాలని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ ఉన్నప్పుడు నల్లా బిల్లులు రాలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ముక్కుపిండి బిల్లులు వసూలు చేస్తుందని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చురక తగిలించాలని ప్రజలు నిర్ణయించుకున్నారని మాజీ మంత్రి హరీష్ రావు చెప్పారు. 2 ఏళ్ల పాలనలో రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అవినీతిమయంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ను చిత్తుగా ఓడిస్తేనే రేవంత్ రెడ్డికి కనువిప్పు కలుగుతుందని అన్నారు. ఒక రాష్ట్రం ఎలా ఉండాలో కేసీఆర్ చేసి చూపిస్తే ఎలా ఉండకూడదో రేవంత్ రెడ్డి చూపించారని ఎద్దేవా చేశారు. మొత్తం మీద కేటీఆర్, హరీష్ రావుల స్పీచ్ కార్యకర్తలలో కొత్త ఉత్తేజాన్ని నింపింది.